నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తంగలపల్లి మండలం మండేపల్లిలోని ఐటీసీ సెంటర్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి పాల్గొన్న ఆది శ్రీనివాస్. బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. బీఎస్పీ పార్టీలో చేరిన సిపిఐ నాయకులు. సిరిసిల్ల ఆర్టీసీ డిపో వద్ద ఘనంగా మేడే వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. అన్ని రంగాల కార్మికులకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మేడే సందర్భంగా తంగలపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో వేడుకలను ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేడే వేడుకలో ఆనాడు కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి స్ఫూర్తిగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. కార్మికుల కష్టం, చెమట చుక్కలతో రూపుదిద్దుకున్న వస్తువులను మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్ల కోసం అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేశంలోని ఎన్నో పెద్ద ప్రాజెక్టులు కార్మికుల శ్రమ వల్ల నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని వివరించారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న ఆర్టీసీలో ఉన్న సమస్యలను 3 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ముగింపు పలికారని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసిందని వెల్లడించారు. రతన్ టాటా వారితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి నూతన టెక్నాలజీకి అనుగుణంగా మండేపల్లి రుద్రంగికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు చేశారని వెల్లడించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో అందించే వివిధ పథకాలు వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే కోర్సులు ఉన్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రామ్దాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ కవిత, సర్పంచ్లు సాగర్, రచన తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేను లౌడ్ స్పీకర్లో పెడితే మీరు వీలుంటే అందరు శుభాకాంక్షలు చెప్పండి. మా కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. పెట్టుబడి పెడతా మైక్ జస్ట్ మేడే శుభాకాంక్ష. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు వివేక్ గారు ఆర్టీసీ సమస్యలు మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు పాల్గొని చెప్పిన ఈ లోపల వారు వేరే ఎప్పుడైతే ఫోన్ చేస్తారు, వారు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తారు. మంత్రి గారు, మీ అన్నగారు లౌడ్ స్పీకర్ పెట్టి కొంచెం చెప్పండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అండి. మీటింగ్ కనుక మాట్లాడతాను. మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఒక కార్మికుడు తయారు చేసినటువంటి వాటిని, అలాంటి కార్మికుడికి తగిన గుర్తింపు ఇవ్వాలని, అలాంటి కార్మికుడికి కనీస గౌరవాన్ని ఇవ్వాలని మనం మొదటి 1947 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత
కార్మికుల కోసం చేసినటువంటి చట్టం సమాన పనికి సమాన వేతనము, వెట్టి చాకిరి నిర్మూలన, పనిచేసే ప్రాంతాల్లో భద్రత అనేటువంటి కార్యక్రమంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక చట్టాలను తీసుకుని వచ్చినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు. 2026 ఈ ఆర్థిక సంవత్సరం ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిగ్ వర్కర్ల కోసం ఒక చట్టాన్ని ఈ అసెంబ్లీలోనే ప్రవేశపెట్టుకొని గిగ్ వర్కర్లందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గిగ్ వర్కర్లు పనిచేస్తున్నటువంటి కంపెనీల ద్వారా 1% నుంచి 2% డబ్బును ప్రోగు చేసి వారికి మిలియేసేటువంటి పథకాలు తీసుకొచ్చేటువంటి గిగ్ వర్కర్ల భద్రత చట్టం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2026 మొన్ననే 8వ శాసనసభ సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా బిల్లు తీసుకురావడం జరిగింది. బాలికలతో పని చేయకూడదని చెప్పని కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలతోటి వెట్టి చాకిరి కానీ, కార్మిక రంగంలో అటు భవన కార్మికులు కానీ, ఇటు ఇటుకల బట్టి తయారులో కానీ, ఇళ్లలో పనిచేసేటువంటి వారిని కానీ ఉండకూడదని చెప్పని కూడా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా ఈరోజు కార్మికుల యొక్క హక్కులను కాపాడడానికి దేశంలో ఈ రాష్ట్రంలో కూడా అనేక చట్టాలు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర మిత్రులు మాట్లాడిన కార్మికుల యొక్క గౌరవాన్ని చెప్పిన సందర్భం, కార్మికుల యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందన్నమాట సందర్భంగా చెప్తుంది. కార్మికుల యొక్క పాత్ర ఇంత అంతా కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఈరోజు ఆధునిక యంత్రాలు వచ్చిన తర్వాత కార్మికుల సంఖ్య తగ్గుతుందేమో, కానీ ఆ రోజుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిన రోజు కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిన రోజు కానీ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక పేరు మోసినటువంటి ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ కాలువను మొదలుపెట్టినప్పుడు కార్మికుల యొక్క చెమట చుక్కలతోనే అలాంటి ప్రాజెక్టు నిర్మాణం జరిగినాయి. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా సేవలు అందిస్తున్న రైతులకు అందిస్తున్న సందర్భం కార్మిక రంగానికి సంబంధించినటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వారి యొక్క చేయూత అనొచ్చు, వారి యొక్క శ్రమకు సంబంధించినటువంటి కష్టం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి మేడే సందర్భంగా కార్మికుల యొక్క గౌరవాన్ని పెంపొంది కార్మికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇబ్బంది వెంటనే అధిగమించే ప్రయత్నం చేయాలని చెప్పని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉదాహరణ ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో కార్మికులు అత్యధికంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ. సుమారు 40,000 పైచీలకు కార్మికులు పనిచేస్తున్నటువంటి ఆర్టీసీలో వచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి 3 రోజుల్లోనే చర్చల ద్వారా ముగింపు పలికి 32 డిమాండ్లకు 31 ఒప్పుకొని ఆ ఒకటి కూడా ఒక కమిటీని వేసి ఆర్టీసీ విలీనం సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో గతంలో చూసిన 55 రోజులు పైచీలకు జరిగితే చర్చలు కార్మికుడు అందులో సమ్మెలో పాల్గొంటే సెల్ఫ్ డిస్మిస్ అన్న రోజులు ఆ రోజులైతే ఈరోజు కార్మికులు సమ్మెకు పిలుపునిస్తే వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ గారు కూడా ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి ఎంపీగా గతంలో పనిచేసినటువంటి వీరి నాయకత్వంలో ఈరోజు మనం ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఈరోజు నిర్వహింప చేసి వారు కోరినటువంటి సహజ సూత్రాలకు న్యాయపరం ఉన్నటువంటి కార్మికుల ఆలోచన కూడా ఈరోజు మనం అమలు చేసేటువంటి తీరుతెన్నుల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో కూడా మీతో మాట్లాడుతున్న వివేక్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మరియు మినిస్టర్ గారు మాట్లాడుతూ లేబర్ శాఖ మార్చులు మీకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెప్పడం అనుకోకుండా తాత్కాలికంగా నేను వస్తూ వారితో కొన్ని అంశాలు చర్చించడానికి ఫోన్ చేసినప్పుడు మరి వారు ఇప్పుడు ఈ కార్యక్రమం మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ రిలేటెడ్ మేడేకి సంబంధించి మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా కూడా ఒకటి మీకు శుభాకాంక్షలు చెప్పించే వాళ్ళు వారి మధ్యలోకి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మన దేశ ఆర్థిక ప్రగతి చక్రాలు నడవడానికి కూడా కారకులైనటువంటి కార్మికులందరికీ కూడా మనం ఈరోజు ఈ మేడే సందర్భంగా మీ వెంట ఉంటాం, మీకు అండగా నిలబడతామనే మాట చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 దశకంలో ఐటీఐలో సీటు దొరికిందంటే 80 దశకంలో 1980 దశకంలో ఐటీఐలో సీటు దొరికిందంటే ఆ విద్యార్థికి
ఉద్యోగం పక్కా. కానీ ఆ తర్వాత ఐటీలో చేరిన వారికి తగ్గట్టుగా ఉపాధి అవకాశం రావడం లేదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీఐ స్థానం, ఎందుకంటే ఆ అంబాసిడర్ కారు ఉంది, మెకానిక్, మోటార్ మెకానిక్. ఈరోజు అంబాసిడర్ కారు లేవు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడం రతన్ టాటా గారితో మాట్లాడి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చిన తదుపరి రతన్ టాటా సంబంధించిన వారే ఇందులో చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలు తగ్గుతున్న క్రమంలో ఎంత టెక్నాలజీ పెరిగినా కార్మిక రంగానికి సంబంధించిన టెక్నాలజీ పెరగకపోవచ్చు. బ్లూ కాలర్ సంబంధించిన ఉద్యోగాలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఉన్నటువంటి వాటికి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి అందులో చేర్చేటువంటి వారందరికీ కూడా ఉద్యోగం కల్పన చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొని రావడం. ఈ జిల్లాలో ఇక్కడ మండేపల్లిలో రెండోది రుద్రేణిలో కూడా వచ్చింది, టెండర్ పూర్తి కాబట్టి అక్కడ కూడా ఇంకో ఐటీసీ సెంటర్ వచ్చేటువంటి క్రమంలో ఇందులో చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగం భవిష్యత్తు ఉంటుందన్నమాట. రాబో రోజుల్లో కూడా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన వారికి అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుంటుందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కార్యక్రమాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం పక్షాన ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించే క్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్మికులకు అండగా నిలబడేటువంటి లేబర్ ఆఫీసర్ గారు కానీ లేకపోతే ఇండస్ట్రియల్ జిఎం గారు కానీ అనేక మంది చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రమాదవశాత్తు కూడా జరిగిపోతే 10 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే ఇతరత్ర ఇచ్చేటువంటి ప్రయోజనాలు కూడా ఇందులో మనం చెప్పినటువంటి సందర్భం ఉంది. కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికులకు అండదండలు అందించడంలో మేము ఎప్పుడు కూడా ముందుండే ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రంలో లేబర్ కొరత ఉంది. ఇంతకుముందు కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గతంలో గ్రామాల్లో లేబర్ మనకు దొరికేవాళ్ళు, ఇప్పుడు లేబర్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతాన్ని తీసుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. రైస్ మిల్లులో కానీ ఇతరత్ర అనేక ప్రాంతాల్లో కూడా అలాంటి వ్యవస్థను ఈరోజు మనం ఇంకా దాటుకొని ముందుకు పోయే క్రమంలో మెరుగైనటువంటి ఉద్యోగ లక్ష్యంలో భాగంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ మేడే పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి సందర్భం కోరుకుంటూ పిలుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని లేబర్ అడ్డా వద్ద మేడే జెండాను ఆవిష్కరించారు. అలాగే సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్మికుల హక్కులను సాధించుకున్న రోజే నిజమైన మేడే అని బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ అన్నారు. కేంద్ర బీజేపీ కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తోందని, అలాగే రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలే చేపడుతుందన్నారు. కనీస వేతన చట్టం 8 గంటల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, టీఆర్ఎస్ నాయకులు గూడూరు ప్రవీణ్, సిఐటియు నాయకులు మూసం రమేష్, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद पीआरटीयू जिंदाबाद पीआरटीयू कार्मिकुల ఐక్యత కార్మికుల ఐక్యత జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కార్మికుల ఐక్యత మేడే 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 ప్రపంచ కార్మికుల ఐక్యత जिंदाबाद पीआरटीयू जिंदाबाद पीआरटीयू केसीआर గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కార్మిక దినోత్సవం 140వ మేడే సందర్భంగా ఈరోజు మేడే అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వార్డు స్థానిక కౌన్సిలర్ గారులకు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా సిఐటియు పక్షాన నమస్కారాలు, విప్లవాభినందనలు తెలియజేస్తూ మరి తమ హక్కుల కోసం పోరాడి సాధించిన రోజే మరి ఈ మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి యావత్ కార్మిక లోకమంతా మరి పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు 1886లో
అమెరికా నగరంలోని చికాగో నగరంలో ఎయిమ్ మార్కెట్లో జరిగినటువంటి పోలీసుల కాల్పుల్లో మరణించినటువంటి మరి కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి జరిపినటువంటి కాల్పుల్లో మరణించిన కార్మికుడు మరి తన రక్తంతో తడిసిన గుడ్డనే మరి జెండాగా మలిసి మేడే వర్ధిల్లాలని మనం నిర్ణయించినటువంటి రోజే ఈ మేడే. మరి ఆనాడు 8 గంటల పనిదినం కోసం తమ హక్కుల కోసం మరి పోరాడు సాధించుకున్నటువంటి హక్కులను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి తుంగలో తొక్కి మరి దాన్ని ఆ కార్మికుల యొక్క సంక్షేమాన్ని మరి వారి హక్కుల్ని మరి విస్మరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి మరి కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా మరి కార్మిక సంఘాలు ఉండొద్దని వారి హక్కులు కాలరాసే విధంగా మరి 8 గంటలు కాదు 16 గంటలు 24 గంటలు ఎన్ని గంటలైనా చేసుకోండి అని చెప్పి దీక్షలు ధర్నాలు చేయొద్దు, ఎటువంటి పోరాటాలు చేయకుండా ఈరోజు 4 లేబర్ కోడ్లను తేవడం నిజంగా ఇది సిగ్గుచేటని చెప్పి మేము ఈ సందర్భంగా బీఏటీ పక్షాన మరి ఖండిస్తూ ఉన్నాం. మీరు వెంటనే 4 లేబర్ కోడ్లను వెనక్కు తీసుకునే దాకా మరి మేడే స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మనందరికీ తెలుసు మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చి 420 హామీలు అన్నారు, 6 గ్యారెంటీలు అని చెప్పి కార్మికుల ఓట్లతో గెలిచి ఈరోజు గద్దెనెక్కి మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రతి కార్మికుని కూడా కనీస వేతనం 18,000 ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళ ఓటుతో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈనాడు వాళ్ళని పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పొద్దున లేస్తే కూడా కలెక్టర్ ఆఫీసుల ముంగట మరి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి, మరి ర్యాలీలు మరి సమ్మెలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం రోజు చూస్తూ ఉన్నాం. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక పరిశ్రమల విధానాలను మనం మార్పులు తెచ్చి మరి కార్మికులకు ఉపాధి కల్పించి కనీస వేతనాలు వచ్చే విధంగా వారి సంక్షేమం కోసం మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు పనిచేయడం జరిగింది. ఉదాహరణకు సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, మరి భవన నిర్మాణ సంక్షేమ మండలి కావచ్చు, వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి కార్మికులందరినీ కూడా ప్రగతి భవన్కు పిలుచుకొని భోజనం పెట్టి వారి సమస్యలు పరిష్కరించినటువంటి గొప్ప మనసున్న నాయకుడు, కార్మిక పక్షపాతి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో చూసినట్టయితే మరి ఆనాడు గత ప్రభుత్వ కాంగ్రెస్ హయాంలో ఎట్లుండేనో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరి ఆకలి చావులు ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితుల్లో మరి చలించినటువంటి కేసీఆర్ గారు 50 లక్షల రూపాయలు మరి పోగు చేసి మరి జోలబట్టి మరి వారి సంక్షేమానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికులకు నేరుగా ప్రభుత్వమే ఆర్డర్లు ఇచ్చి వారి సంక్షేమం కోసం మరి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలిచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులు కావచ్చు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా దేశంలో ఎక్కలేని విధంగా ముఖ్యంగా సిరిసిల్లలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున్నటువంటి బీడీ కార్మికులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది బీడీ కార్మికులకు 2,010 రూపాయల జీవన భృతి ఇచ్చినటువంటి ఘనత మరి గత ప్రభుత్వం కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు, 1 కాదు 2 కాదు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి ఈరోజు కార్మికులకు అండగా నిలిచినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మరి కార్మికులకు అండగా నిలుస్తున్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబోయేది రాబోయేది మన కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని మరి రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ యొక్క పరిపాలన రావాలని ఈ సందర్భంగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు మరి వారి నాయకత్వాన్ని వారి పరిపాలనను కోరుకుంటున్నటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ వారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మికులకు, కర్షకులకు, ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ మరి జిందం కళా చక్రపాణి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి మరి అన్న గూడూరు ప్రవీణ్ గారికి, మరి పట్టణ ప్రధాన కార్యదర్శి మేనరావు గారికి, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాబోయే రోజుల్లో బహుజనుల రాజ్యాధికారం సాధిస్తారని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జోన్ ఇన్ఛార్జ్ జనగంతుల వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంగా వామపక్ష పార్టీలో కొనసాగిన కార్యకర్తలు బీఎస్పీ పార్టీలో చేరడంతో వారికి కండువా కప్పి బీఎస్పీ నాయకులు పార్టీలోకి ఆహ్వానించారు. పూలే అంబేద్కర్ ఆశయాలతో కొనసాగుతున్న బీఎస్పీ పార్టీ రాబోయే రోజుల్లో తప్పకుండా రాజ్యాధికారం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కొమ్మాట అశోక్, బీఎస్పీ పట్టణ అధ్యక్షులు తడుక బాను, వెంగల అంజనేయులు, ఆడేపు వెంకన్న, మంచిగట్ల రమేష్, గడ్డం మధుసూదన్, నక్క విజయ్, పిల్లుట్ల మల్లేశం, గడ్డం సుధాకర్, వర్ణాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో రానున్నటువంటి కాలంలో పూలే అంబేద్కర్
కాన్సీరాము పని విధానం, పూలే అంబేద్కర్ సిద్ధాంతం ద్వారానే సామాజిక పరివర్తన, నీ జనాభెంతలో నీ వాటా అంతా అని చెప్పి కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే తెలంగాణలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అగ్రకులాలలో ఉన్న పేదలకు వారి జనాభా వాటా ప్రకారం రాజకీయ వాటా ఇచ్చేటువంటి పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అని గుర్తించి ఈరోజు సిపిఐ పార్టీ నుంచి మండల కార్యదర్శిగా పనిచేసినటువంటి మంచకట్ల రమేష్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం, మరి బీసీ పద్మశాలి సామాజిక వర్గం నుంచి వారు చేరడం సంతోషకరం. మరి ఆయనతో పాటు చాలామంది బీసీ మిత్రులు కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇది పార్టీ బలోపేతంకి భాగంగా మరి రానున్నటువంటి స్థానిక సంస్థలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మరి గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేసి 13 మండలాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీలను, ఎంపీటీసీలను నిలబెట్టి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి తెలపడం జరుగుతుంది. పార్టీలకు జేబీ ఈరోజు మీడియా సందర్భంగా కార్మికులందరికీ వాళ్ళందరికీ కూడా జేబీ తెలుపుకుంటూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో సిపిఐ పార్టీలో పనిచేసి ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడనే మేము కలిసి పనిచేస్తామని మన పార్టీలోకి వచ్చినటువంటి రమేష్ అన్నకి స్వాగతం. సిపిఐ పార్టీలో చాలా సంవత్సరాలుగా పనిచేసి పేద ప్రజలకు అండగా వండుకుంటూ చాలా కార్యక్రమాలు చేసినటువంటి రమేష్ అన్న ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో కలవడం, రావడం చాలా శుభపరిమాణం. అతనికి జైభీం తెలుపుకుంటూ స్వాగతిస్తున్నాను. జైభీం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది జానయ్య యూనియన్ జెండా ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలు గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుందని డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగతిన ముగింపు పలికేలా చర్యలు చేపట్టి వారి న్యాయమైన కోరికలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు చెరిపినా చెల్లించలేదని, కానీ ప్రజాప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలు తీర్చడంలో కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బాసయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు అందరికీ, అలాగే ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సోదరులకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ ప్రపంచవ్యాప్తంగా కార్మికుల యొక్క హక్కుల కోసం, వారి యొక్క సాధన కోసం చేసేటువంటి ఏదైతే కార్మికుల దినోత్సవం మేడే ఉన్నదో, ఈ మేడే ఈ సంవత్సరం ఈరోజు జరుపుకున్నటువంటి మేడే కార్మికుల, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల యొక్క భవిష్యత్తుకు ఎన్నో దశాబ్దాలు ఎదురు చూసినటువంటి మీ కోరికలను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చేటువంటి కార్యక్రమం మీకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలా గతంలో 54-55 రోజులు ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద ఉండి సమ్మె చేసినా కూడా ఆనాటి ప్రభుత్వాలు ఏనాడు కూడా ఒక్క రోజు కూడా ఈ దగ్గరకు వచ్చి మేమున్నాం, మేము ఈ కార్యక్రమంలో మీ యొక్క న్యాయమైనటువంటి కోరికలు తీరుస్తామని అన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆ ప్రభుత్వంలో లేకుండే. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అందులో మన కరీంనగర్ ముద్దుబిడ్డ రవాణా శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ఇవాళ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కానీ, ఈ విధంగా ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల పక్షపాతిగా, ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టిన 3వ రోజునే మేమున్నాం, మీరు ఎలాంటి రంది పడకండి అని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇలా కార్మికుల పక్షపాతైనటువంటి ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇలా మీరు అనుకున్నటువంటి ఏవైతే 32 కోరికలు ఉన్నాయో
దాంట్లో ఇమీడియట్గా 29 చేసి ఆ తర్వాత 1-2 రోజుల్లోనే 4 IPSలను ఒక కమిటీగా వేసి ఆ 3 కోరికలను కూడా ఇలా మీరు మెయిన్గా కోరుకున్నటువంటి ఏవైతే గుర్తింపు ఎన్నికలున్నాయో, అలాగే PRC విధానం ఉన్నదో, అలాగే RTC విలీనం ప్రభుత్వంలో, ఇవన్నీ ముఖ్యమైనటువంటి కోరికలు. మీ దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క కోరికలను ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఒక గిఫ్ట్గా ఈ కార్మికుల దినోత్సవం రోజు ఇంకో బహుమతి ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. అందులో మీ యొక్క కుటుంబాలు కానీ మీ ముఖాలలో సంతోషం వెలిగొనడానికి ఇలా అక్కడున్నటువంటి మంత్రులు భట్టి గారి యొక్క అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి గారి యొక్క ఆధ్వర్యంలో రవాణా శాఖ మాత్యలో పొన్న ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, సబ్ కమిటీ వీళ్ళందరూ కూడా మీ యొక్క న్యాయమైనటువంటి కోరికలను మీ యొక్క నాయకులతో, RTC నాయకులతో, స్టేట్ నాయకులతో చర్చించి ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నిజంగానే చాలా పండుగ దినం. మనందరి కుటుంబాలు కూడా ఇలా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే మీ కోరికలు ఉన్నాయో, ఇంకొక వేరే ఒక కోరికలు మీకు ఎలాంటి అపేక్ష లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిందంటే మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఇచ్చేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఏదైనా కూడా ఏదైతే మాట ఇస్తుందో ఆ పార్టీ తప్పనిసరిగా చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఏదైతే చెప్తామో అది చేయడం, ఏదైతే చేయడమో అదే చెప్పడం కాంగ్రెస్ నైజం. ఇలా ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకునేటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇలా మా PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గారి యొక్క ఆదేశాలతో ఇవన్నీ కూడా ముఖ్యంగా కార్మికుల యొక్క మీ కోరికలను తీర్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ మీ అందరు కూడా మరొకసారి మీ యొక్క కోరికలు నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి, సబ్ కమిటీ భట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రులు మన కరీంనగర్ ముద్దుగుడ్డ పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, ఇతర మంత్రులందరూ కూడా నేను శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరు కూడా మరొకసారి మేడే పక్షాన కార్మిక సోదరులకు అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరియు పట్టణ అధ్యక్షులు చొప్పదాని ప్రకాష్ గారు మరియు గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ సార్ గారు విచ్చేసినందుకు చాలా సంతోషం. ఇదే విధంగా మన ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా మాకు ఇచ్చిన హామీలను వెంటనే మన ప్రభుత్వం తొందర అమలు చేయాలని మేము ఈ మేడే సందర్భంగా, కార్మిక దినోత్సవం సందర్భంగా మేము కోరుకుంటున్నాము. వెంటనే మాకు ఏదైతే అపాయింటెడ్ డేట్ ఉన్నదో డేట్ ప్రకటించి మా సంతోషాన్ని, కార్మికుల సంతోషాన్ని మేడే సందర్భంగా ప్రభుత్వం మా కార్మికుల ముఖాల్లో సంతోషాన్ని చూడాలని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి మాకు వచ్చే బకాయిలను కూడా తొందర ప్రకటించినట్టయితే కార్మికుల సంతోషాన్ని నింపి మేము ప్రజాపాలన దినోత్సవాన్ని కార్మికుల ద్వారానే మీ ప్రజలందరి లోపలికి, అంటే ఉదయాల లోపలికి తీసుకుపోయే సత్తా RTC కార్మికుల లోపల ఉంటుంది. కాబట్టి ఇట్టి సంతోషాన్ని మాకు ప్రజాపాలన ప్రభుత్వం మాకు అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. మేడే మేడే. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజులు మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా SP మహేష్ బిగితే ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా DJ వినియోగించరాదని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని జిల్లా SP సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తంగలపల్లి మండలం మండేపల్లిలోని ITC సెంటర్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ SPలతో కలిసి పాల్గొన్న ఆది శ్రీనివాస్. BRTU ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. SP పార్టీలో చేరిన CPI నాయకులు.
సిరిసిల్ల ఆర్టీసీ డిపో వద్ద ఘనంగా మేడే వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.